నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షాలు, రోడ్లు జలమయం తదితర పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజధానులపై ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చరిత్ర, ఆర్థిక వనరుల పరంగా అమరావతిని హైదరాబాద్ తో నేరుగా పోల్చలేమని చెబుతూనే వరదలు, పర్యావరణ భద్రత విషయంలో అమరావతి ఎంత సురక్షితమైనదో ఆయన వివరించారు. కరకట్ట పక్క నుంచి 11 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిన అమరావతిలో ఒక గ్రామం కూడా మునగలేదని, రాబోయే 3 ఏళ్లలో ఇక్కడి డ్రైనేజ్ డైవర్షన్ పనులు పూర్తయితే ఈ 21వ శతాబ్దపు రాజధానికి ఎదురే ఉండదని ఆయన స్పష్టం చేశారు. దీని గురించిన పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ఇదివరకు భాగ్యనగరంలో కురిసిన ఒంటివానకే రోడ్లన్నీ చెరువులుగా మారి కార్లు, బైకులు నీళ్లలో కొట్టుకుపోతుంటే గుండె గుబేలు మందా? మరి ఇలాంటి ఊహించని భారీ వర్షాలు పడితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి గ్రామాలు మునిగిపోతాయంటూ గతంలో కొందరు చేసిన ప్రచారంలో నిజమెంత? వీటన్నింటికి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హాట్ టాపిక్ గా మారాయి? అమరావతిని హైదరాబాద్ తో అన్ని విషయాల్లో పోల్చలేం, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఏపీ రాజధాని ఎంతో అద్భుతం, ఎంతో బెటర్ అంటూ చలసాని ఎందుకు చెప్తున్నారు? కృష్ణా నది నుంచి ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దూసుకొచ్చిన అమరావతిలో ఒక్క ఊరైనా ఎందుకు మునగలేదు? రాబోయే 3 ఏళ్లలో అమరావతి గ్లోబల్ సిటీగా ఎలా మారబోతుందో వివరిస్తూ చలసాని పంచుకున్న ఆ ఆసక్తికరమైన నిజాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతి నగరాల మధ్య అభివృద్ధి పరంగా ఎప్పుడూ ఒక పరోక్ష పోటీ నడుస్తూనే ఉంటుంది. ఒకవైపు దశాబ్దాల చరిత్ర కలిగిన అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ దూసుకుపోతుంటే, మరోవైపు నూతన శతాబ్దపు హంగులతో పర్యావరణ హిత నగరంగా అమరావతి ముస్తాబవుతుంది. అయితే భాగ్యనగరంలో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన అకస్మాత్తు భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడం, వాహనాలు నీటిలో మునిగిపోవడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ పర్యావరణ కష్టాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ రెండు రాజధానుల భౌగోళిక పరిస్థితులపై అత్యంత విశ్లేషణాత్మకమైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరానికి, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మధ్య ఉన్న ప్లానింగ్ వ్యత్యాసాలను వివరిస్తూ ఆయన పంచుకున్న ముఖ్యాంశాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. చలసాని శ్రీనివాస్ తన విశ్లేషణలో మొదటగా హైదరాబాద్ నగరం యొక్క గొప్పతనాన్ని, దాని చారిత్రాత్మక నేపథ్యాన్ని కొనియాడారు. ఆర్థికంగా, భౌగోళికంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న హైదరాబాద్ తో అమరావతిని ఇప్పుడు నేరుగా పోల్చడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్ నగరం గడిచిన వందలాది ఏళ్లలో ఎన్నో ఉద్దాన పతనాలను, ఎన్నో చారిత్రాత్మక విపత్తులను ఎదుర్కొని నిలబడిందని గుర్తు చేశారు. గతంలో నగరంలో వ్యాపించిన ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ వంటి భయంకరమైన మహమ్మారులను, అలాగే 100 ఏళ్ల క్రితం నగరాన్ని అతలాకుతలం చేసిన మూసీ నది ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని భాగ్యనగరం నిలబడిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఈ నగరం ప్రతిసారి మరింత టీవీగా లేచి నిలబడి ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందని, దేశ ఆర్థిక వ్యవస్థలోనే కీలక నగరంగా మారిందని హైదరాబాద్ బలాన్ని చలసాని శ్లాఘించారు. హైడ్రోలాజికల్ మరియు పర్యావరణ భద్రత విషయానికి వస్తే అమరావతికి ఉన్న ఒక అద్భుతమైన ప్రత్యేకతను చలసాని శ్రీనివాస్ కళ్లకు దిద్దినట్లు వివరించారు. గతంలో అమరావతి ఒక ముంపు ప్రాంతమని, అక్కడ రాజధాని కడితే వరదలకు కొట్టుకుపోతుందని కొందరు కావాలనే కుట్రపూరిత ప్రచారాలు చేశారని మండిపడ్డారు. కానీ నిజమేంటో ప్రకృతి స్వయంగా నిరూపించిందన్నారు. కృష్ణా నదికి గరిష్ట స్థాయిలో వరదలు వచ్చి ఏకంగా 11 లక్షల క్యూసెక్కులకు పైగా నీళ్లు అమరావతి పరిధిలోని 9 గ్రామాల కరకట్ట పక్క నుంచి వెళ్లినా సరే అక్కడ ఒక్క ఊరు కూడా మునగలేదని, కనీసం ఒక్క కారు కూడా నీటిలో కొట్టుకుపోలేదని చలసాని స్పష్టం చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై కార్లు తేలుతుంటే, అంతటి భారీ నదీ ప్రవాహం పక్కనే ఉన్న అమరావతి గ్రామాలు 100% సురక్షితంగా నిలబడటం ఏపీ రాజధానికి ఉన్న భౌగోళిక అనుకూలతకు నిదర్శనమన్నారు. ఇక్కడ మన వీడియో చూస్తున్న తెలుగు రాష్ట్ర వీక్షకులకు ఒక ముఖ్యమైన ప్రశ్న. కొద్దిపాటి వానలకే నగరాలు జలమయమవుతున్న ప్రస్తుత తరుణంలో పక్కా మాస్టర్ ప్లాన్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో నిర్మితమవుతున్న అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్ కంటే మెరుగైన నివాసయోగ్య నగరంగా మారుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. అమరావతి నగరాన్ని కేవలం ఒక సాధారణ పరిపాలనా కేంద్రంగా కాకుండా ఈ దేశానికి 21వ శతాబ్దం ఇచ్చిన ఒక గొప్ప ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరంగా చలసాని శ్రీనివాస్ అభివర్ణించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను మళ్లీ వేగవంతం
చేసిన నేపథ్యంలో రాబోయే కాలంలో పర్యావరణ ముప్పులు అస్సలు ఉండవన్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో అమరావతి పరిధిలో డిజైన్ చేసిన నీటి పారుదల డైవర్షన్ స్కీమ్లు, కొండవీటి వాగు, ఎత్తిపోతల వంటి అంతర్గత రిజర్వాయర్ల పనులన్నీ 100% పూర్తయితే క్లౌడ్ బర్స్ట్ లాంటి అసాధారణ భారీ వర్షాలు పడినా సరే 99% అమరావతిలో మునిగే పరిస్థితి ఉండదని చలసాని టెక్నికల్ వివరాలను వెల్లడించారు. నగర ప్రణాళికలోనే వరద నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. మొత్తానికి హైదరాబాద్ భారీ వర్షాల నేపథ్యంలో చలసాని శ్రీనివాస్ చేసిన ఈ పోలిక విశ్లేషణ అమరావతిపై గతంలో ఉన్న ఎన్నో అపోహలను పటాపంచలు చేసింది. హైదరాబాద్ ఎప్పటికీ తన ఆర్థిక చారిత్రాత్మక వైభవంతో అగ్రస్థానంలోనే ఉంటుందని, కానీ కొత్తగా నిర్మిస్తున్న అమరావతికి ఆధునిక సాంకేతికతను జోడించి బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ తో నిర్మిస్తుండటం వల్ల ఇది భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, ఎలాంటి పర్యావరణ కాలుష్యం లేని గ్లోబల్ సిటీగా మారుతుందని స్పష్టమవుతుంది. రాజధాని నిర్మాణంపై రాజకీయ విమర్శలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి రావాలని చలసాని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వానల నేపథ్యంలో అమరావతి భౌగోళిక భద్రతను వివరిస్తూ చలసాని శ్రీనివాస్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.